జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, జ్యోతిష్యాన్ని ఆదాయ మార్గంగా ఒక ఉపాధిగా మలుచుకోరాదని, దీనికి పార్వతీదేవి శాపం ఉందని అంటారు. దీని నేపథ్యం ఏమిటి? ఈ కథ ఏ పురాణంలో ఉన్నది అన్న విషయం ఇంతవరకు ఎవరూ తెలియజేయలేదు. పార్వతి శాపం అన్న మాట వినడమే కానీ ఇలా అని మట్టుకు మనకెక్కడా కనపడదు. పార్వతి శపించిన సందర్భాలు దేవతలకు సంబంధించినవి ఉన్నాయి. దేవతలు సంతానం కలగకుండుగాక అని శ్రీరామాయణంలోనే పార్వతి శాప వృత్తాంతాన్ని మనం చూడవచ్చు. ఇక జ్యోతిషం విషయానికి వచ్చేస్తే, జ్యోతిషం కాంతికి సంబంధించిన శాస్త్రం. జ్యోతిష్యులు కాంతి కిరణాలు. ఈ కాంతి కిరణాలు సవ్యంగా ఉంటే మన దృక్కులు సవ్యంగా ఉంటాయి. నా పైన పడుతున్న ఈ కాంతి కిరణాలు సవ్యంగా ఉన్న కారణం చేత నేను మీకు చక్కగా కనిపిస్తున్నాను. ఈ లైటింగ్ కాంతి కిరణాలు కాస్త స్థలం మారితే, నా మీద పడే ఈ కాంతి కిరణాల వేగం మారితే నేను మీకు రూపు మారి కనిపిస్తాను. భయానకంగా కూడా కనిపించవచ్చు. అంటే కాంతి కిరణాలు ప్రధానమైనవి. ఈ కాంతి కిరణాలతో నీడలు కూడా ఏర్పడతాయి. నీడలు నిజాలు. నిజం జ్యోతిష శాస్త్రం. నీడ ఈ శాస్త్రాన్ని ఒక అమ్మకం వస్తువుగా మార్కెట్లో ఉంచి అమ్మే వ్యక్తుల స్వభావం. అది నీడ. జ్యోతిషం నిజం, అమ్మేవారి మాటలు అబద్ధం. ఖగోళ విజ్ఞానంలో గ్రహాలు, నక్షత్రాలు, వాటి కదలికలు, ఈ చెప్పే శాస్త్రం పేరు ఆస్ట్రానమీ. ఇందులో ఒక్క రవ్వ కూడా అబద్ధం ఉండదు. ఈ కదలికల కారణంగా మీ జాతకంలో ఇలా కాబోతోంది అని చెప్పే వారి మాటలు అబద్ధంగా అవుతున్నాయి. ఎందుకని? పంచాంగాలు చింపేస్తే నక్షత్రాలు మాసిపోతాయా? నక్షత్రాలు అలాగే ఉంటాయి. ఇది ఆస్ట్రానమీ. ఈ వ్యక్తులలో లోపం మనం గమనిస్తున్నాం. లోపం ఎందుకు ఏర్పడింది? తమకు తెలిసిన విజ్ఞానాన్ని డబ్బుకై అమ్మడంతో ఏర్పడింది. జీవికగా మార్చుకోవడంలో ఏర్పడింది. ఒక వ్యక్తిని కంటి చూపుతో మండించే, దహనం చేసేంత శక్తి గల వీరుడు, తపశక్తి సంపన్నుడు, సప్తఋషులలో ఒకటిగా కీర్తి పొందినవాడు, శ్రీరామచంద్రమూర్తికే ఆరతి హృదయం బోధించిన అగస్త్య మహర్షి తాటక భర్త సుందుడిని కంటి మంటతో దహనం చేసిన శక్తి గల అగస్త్యుడు వారి కుమారుని ఏమి చేయలేకపోయాడు. సుబాహువును. ఎందుకని? శక్తి అయిపోయింది. ఈ జ్యోతిషం చెప్పేవారు కూడా తమకు తెలిసిన విజ్ఞానంతో జరిగేటటువంటి వాటిని జరగకుండా ఇలా చేయండి, అలా చేయండి అంటూ పరిహారాలు, పరిష్కారాలు రకరకాలుగా చెప్పి కర్మఫలాన్ని అనుభవించకుండా వారు అడ్డుకున్న కారణం చేత వారికి కొంత కీడు వచ్చి చేరుతుంది. ఇది తథ్యం. ఆ కీడు వారికి అంటకుండా శాస్త్రం వేద రూపంలో ఒక ధర్మం చెప్పింది. యాజయేద్యయేతవా యజ్ఞస్య ప్రసృత్యా. చేసేవారు కానీ, చేయించేవారు కానీ, చెప్పేవారు కానీ, త్రిరాత్రం వా సావిత్రీం గాయత్రిమన్వాతి రేచయతి వరో దక్షిణ. ఏ తీసుకున్నా దక్షిణ డబ్బు. 3 రోజుల పాటు గాయత్రి జపం చేయాలి, ఏకభుక్తం ఉండాలి, అధశ్చయనం చేయాలి, మితంగా మాట్లాడాలి, పరుషవాక్యాలు మాట్లాడకూడదు, విపరీతమైనటువంటి ఆహార నియమం పాటించాలి. కనీసంలో కనీసంగా ఆహార నియమమేనా అని వేదం బోధించింది. అలా చెప్పేవారి మాట వాస్తవం అవుతుంది. ఈనాటి కాలంలో జ్యోతిషాన్ని ఒక వృత్తిగా మార్చుకున్న వారు ఈ నియమాలన్నీ పాటిస్తున్నారా? ప్రశ్నార్థకం. పాటించే వారి మాట మట్టుకు ఖచ్చితంగా అవుతుంది. ఇది వాస్తవం. గురుగారు, ధర్మరాజుకి యుధిష్ఠిరుడు అనే పేరు ఎలా వచ్చింది? ధర్మరాజుకి అబద్ధం ఆడిన పాపం సోకలేదా? ధర్మరాజు అసలు పేరు యుధిష్ఠిరుడు.
అది కూడా ఎలా పెట్టారు? ఏ పేరు ఊరికే రాదు. రాముడు పుట్టకంటే పూర్వమే రామనామం ఉన్నది. అలాగే ఆతిష్ఠే నమస్మానం, స్థిరంగా ఉండడం. దుఃఖేషు వనుద్విగ్నమనః సుఖేషు విగత స్పృహ అని భగవద్గీతా వాక్యం. యుధిష్ఠిరుడు అతడి పేరు. కుంతీదేవి మంత్ర జపంతో ఎవరిని ప్రార్థించింది? ధర్ముడు అనే దేవతను ప్రార్థించింది. ఈ ధర్ముడెవరు? బ్రహ్మమానస పుత్రుడు. ధర్మమునందు స్థిరంగా ఉన్నాడు కాబట్టి ఇతడిని ధర్మరాజు అని మనకు భాగవతాదులు, భారతాదులు, సమస్త గ్రంథాలు అలా చెబుతూ పోవడంతో మనం కూడా ధర్మరాజుగానే చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. స్థిరంగా ఉన్నాడు. ఆతిష్ఠ అన్న శబ్దం ఏమిటి అంటే రాయి, సన్నకల్లు, సాందరాయి, దానికి ఆతిష్ఠానం అని చెప్తూ ఉంటారు. అది ఎలాగో ధర్మరాజు కూడా అలాగే నమ్మిన ధర్మం పైన స్థిరంగా ఉన్నాడు. తను నమ్మాడు, అది ఆచరించాడు, అందువల్ల ఏర్పడింది. గురుగారు, కాలజ్ఞానం అంటే ఏమిటి? భవిష్యత్తు అగమ్యగోచరం అయినప్పుడు ముందుగానే రాబోయే కాలాన్ని ఎలా గుర్తిస్తారు? ఇలా జరగచ్చు, ఇలా జరిగింది, ఇలా జరుగుతున్నది. జరగవచ్చు భవిష్యదర్థ సూచన, జరిగింది భూతకాలిక సూచన, జరుగుతున్నది వర్తమానకాల విభాగం. భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిన సందర్భాలు కొన్ని ఉంటాయి. ప్రతి వ్యక్తికి తన జీవితంలో కష్టం, సుఖం అన్నప్పుడు సుఖాలు ఏర్పడితే ఇదే కలకాలం, భావిలో కూడా ఇదే, భవిష్యత్తు అంతా కూడా ఇదే, ఊహ లేకుండా ఆనందిస్తూ ఉంటాడు. కష్టం కలిగినప్పుడు మాత్రమే అగమ్యగోచరంగా భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న ఊహ కలిగినప్పుడు మాత్రమే భయం వేస్తుంది. ఈ సందర్భంలో భవిష్యత్తు ఆనందదాయకంగా మార్చుకోవచ్చు. వర్తమానాన్ని భగవదర్పణంగా, భగవత్ సంకల్పంగా, భగవద్ అధిరోహం, భగవత్ ప్రేరణయ, భగవత్ కైంకర్య రూపేణ అన్నట్లుగా నేను నిమిత్త మాత్రుడిని, జరిగేవి జరుగుతున్నాయిలే అనుకోవడంతో భవిష్యత్తును ఆనందదాయకంగా మార్చుకోవచ్చు. కాలజ్ఞానం అన్న పేరిట శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన గ్రంథాలు, అనేక పుస్తకాలలో ఉండే శ్లోకాలు, భవిష్య పురాణం కూడా అష్టాదశ పురాణాలలో ఒక పురాణంగా ఉంది, ఉపపురాణంగా ఉంది. వాటిల్లో కూడా చూచి ఇలా ఉంటుందేమో, ఇలా ఉంటుందేమో, కలిపురుషుడు రాబోతున్నాడేమో, ఇవన్నీ కూడా మనకు భవిష్యత్తును గురించిన సూచన చేస్తూ ఉంటాయి, ఉన్నాయి కూడా. వీటిని మార్చుకోవడం అనేది మన భవిష్యత్తును అగమ్యగోచరంగా కాకుండా గమ్యము వైపు సాగే విధంగా మార్చుకోవాలి. డెస్టినీ, లక్ష్యం, జీవితానికి ఒక ప్రయోజనం పెట్టుకోవాలి. ప్రతి వ్యక్తి జీవితానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనం తెలవకుండా జీవితాలని అందరూ గడిపేస్తూ ఉంటారు ఈ రోజుల్లో చాలామంది. డబ్బు సంపాదించడం, గృహాలు నిర్మించడం, ఆస్తి పోగు వేయడం, పిల్లలకు, మనమలకు, మనమరాండ్లకు, భావితరాలకు అందించి ఇవ్వడం, ఇది ప్రయోజనం కాదు. ఇది కొందరికి ప్రయోజనం కావచ్చుగాక, మిగిలిపోయే పని చేయడం ప్రయోజనం. తనకు ఉన్న జ్ఞానము, తను సంపాదించిన సంపద, వాక్ సంపద కావచ్చు, ఆర్థికంగా సంపద కావచ్చు, తన వద్ద ఏది ఉన్నదో దానిని 10 మందితో పంచుకోవాలి. అది మిగిలిపోయే పని అవుతుంది. అలాంటప్పుడే అగమ్యగోచరమైన విషయం కూడా గోచరించేదిగా మారుతుంది. నా వల్ల ఈ ప్రయోజనం నెరవేర్చే ఉద్దేశ్యంతో పరమాత్ముడు నాకు ఈ శరీరాన్ని, ఉపాధిని ఇచ్చాడు. నా జ్ఞానం ఇలా ఆయన వల్ల కలిగింది. నేను ఎంతకాలం ఉండాలో నిర్ణయించేది ఆ పరమాత్మనే. ప్రతిరోజు రాత్రి నిద్రించే సమయంలో కృష్ణార్పణమస్తు అంటూ నిద్రించడం, మరుసటి ఉదయం లేవగానే ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ, శ్రీకృష్ణాయ నమః, మళ్ళీ కృష్ణస్మరణతో స్వామి మళ్ళా ఒక రోజు ఇచ్చావా, నీ దయ, మళ్ళీ సవ్యమైన పనులు చేపట్టడం. ఇందువలన గమ్యం లేని భవిష్యత్తు కాకుండా
గమ్యంతో కూడుకున్న భవిష్యత్తుగా మనం మార్చుకోవచ్చు. ప్రయోజనం ఉండాలి. చేసే ప్రతి పనికి ఒక ప్రయోజనం ఉండాలి. గురుగారు, అలవాట్లు అనేవి మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని అంటారు. అలవాట్లలో పొరపాటు జరిగితే ఎలాంటి ఫలితాలను ఇస్తాయి? గోళ్ళు కొరకడం అలవాటు. కొందరికి ఈ అలవాటు ఎంత దౌర్జన్యంగా మారిపోయింది అంటే వాళ్ళ గోళ్ళు కొరుక్కుని వాళ్ళ గోరు లేకపోవడంతో పక్కన ఎవరన్నా కూర్చున్నారా అయిపోయారు. మెల్లిగా వారి చేయి తీసుకుని వారి చేతికి ఉన్న గోరును కూడా కొరికే వారిని మనం చూడొచ్చు. గోళ్ళు కొరకడం పక్కన పెడితే మరికొందరికి మెటికలు విరవడం అలవాటు. ఇలా విరుస్తూ ఉంటారు. టిక్కు శబ్దాలు వస్తూ ఉంటాయి. ఎన్నిసార్లు వస్తాయి? గాలి వెళ్ళిపోవాలిగా, మనం అనేసుకున్నాం, అయిపోయింది. ఈ బొటన వేలు ఇలా అనుకున్నాం, అయిపోయింది. అలవాటు దురలవాటుగా మారితే పక్కన ఎవరన్నా కూర్చుంటే మెల్లిగా వాళ్ళ చేయి కూడా చేతి బుచ్చేసుకుని ఇలా టిక్కు అనిపిస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. అభ్యాసం దురభ్యాసంగా మారకూడదు. అభ్యాసము కూసు విద్య అన్నారు. మనకు జ్ఞానాన్ని అందించేది కావాలి అన్నారు. పుస్తక పఠనము, మాట్లాడడము, తెలుసుకోవడము, ప్రతిదీ కూడా ఒక అభ్యాసం, ఒక విద్య. మాట్లాడడం కూడా ఉంది ఒక విద్య అనుకుంటే అర్థం నిలవకుండా అదే పనిగా జ్ఞానాన్ని అందరికీ ప్రబోధం చేస్తూ ఉంటే కూడా దురర్థమే వస్తుంది. వినేవారిలో ఉండే ఆసక్తిని గుర్తించి అంతగా చెప్పి అక్కడే ఆగిపోవాలి. అలా కాకుండా జ్ఞానాన్ని అలా వెదజల్లుకుంటూ పోవడమే నా పని అంటే అది యోగ్యతతో కూడుకున్న అంశం కాదు, దుఃఖదాయకంగా మారుతుంది. మితం, సహితం ఈ పదాలను గుర్తుపెట్టుకుంటేనే మన అలవాట్లు మనకు లాభదాయకంగా మారతాయి. ఎలాంటి అలవాట్లు మంచివి? అందరికంటే ముందు లేచి మన పనులు చక్కబెట్టుకోవడం, ఇంటిలో ఉండే వారికి సహాయపడడం, ప్రయోజనం కదా కోరుకునేది. పక్షులు కూడా ముందుగా లేచిన పక్షి ఆహారం పొందుతుంది. ఒక చిన్న కథ జ్ఞాపకం తెచ్చుకుంటే, ఒక కోడి ఉదయమే లేచి కొక్కరోకో అంది. కోడి మాత్రమే కొక్కరోకో అంటుంది, ఇంకే జంతువు అనదు. అది అలా అనగానే ఇంటిల్లిపాదికి మెలకువ అయింది, లేచారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ కోడికి మహదానందం కలిగింది. నా వలన ఇంటిల్లిపాదికి మెలకువ, నేనే కారణం. ఒక ఎడ్ల బండిని నడిపేటటువంటి ఎద్దు కొమ్ము పైన వాలిన కాకి ఈ ఎడ్ల బండిని నేనే నడిపిస్తున్నాను అని ఎంత అహంతో అనుకుంటుందో తెలియక ఈ కోడి వెళ్ళి ఒక పక్షితో చెప్పింది, నేను ఒక్కసారి కొక్కరోకో అంటే ఇంటిల్లిపాది లేస్తారు, ప్రపంచానికి సూర్యోదయం కాబోతుంది అని చెప్పే దానిని నేనే. అహం. ఆ పక్షి అంది, నేను ముందు ఆహారం వెతుక్కోవాలి, నీ పని నువ్వు చక్కబెట్టుకో. ఆ కోడి మాట ఎవరూ వినలేదు. అది అడవికి వెళ్ళింది, ఒక నక్కకు చెప్పే ప్రయత్నం చేసింది. ఆ నక్క, నీ మాటలు నాకు సరిగా వినపడలేదు, కాస్త దగ్గరికి రా అని చెప్పింది. ఆ నక్క దగ్గరికి ఈ కోడి రాగానే ఆ కోడి మెడ ఆ నక్క అలా నోట కరిచి పట్టుకొని, నీకు జ్ఞానం చెప్తాను విను, అనవసరంగా జ్ఞానాలు చెప్పకు, నేనే అనుకోకు, ఈరోజు నీకు ఆఖరి పుట్టినరోజు అని చెప్పేసింది. ఈ కథ మనకేం చెబుతుంది అంటే, కాలక్షేపం న కర్తవ్యం తస్మాత్ జాగ్రత్త. మంచి అలవాట్లు, ఉదయం లేవడం, మన పని మనం చక్కబెట్టుకోవడం, ఇతరులకు సహాయపడడం, అది కూడా మితంగా. అలాగే అర్ధరాత్రి వరకు మెలకువ ఉండకుండా సూర్యుడితో పాటే ప్రయాణం చేయడం, సూర్యుడితో పాటే మన సాయంత్రం వేళని పూర్తి చేయడం, ఉద్యోగం విధులు నిర్వహించే చోట కూడా అనవసరంగా ఇతరుల విషయాలలో జోక్యం కలిగించుకోక మన పని అంత చెప్పుకోవడం. మనకు మంచి కలగాలి అంటూ ఇతరులకు మంచి కలిగే వాటిని కూడా అనేకులు అడ్డుపుల్లలు వేస్తూ ఉంటారు. ఊరికే నోటితో వచ్చేది ఏం పోయింది అని వాళ్ళకెందుకు వీళ్ళకెందుకు ఇతరుల కీడు కలిగే విధంగా మాట్లాడుతుంటారు. అది ఇంకా పాపం. ఇతరుల విషయాలలో జోక్యం కలిగించుకోకుండా ఉండడమే మంచి అభ్యాసం. ఇది విషయం. గురుగారు, అష్టదిగ్గజాలు 8 దిక్కుల భూమిని మోస్తున్నాయని అంటారు. ఇందులో ఆంతర్యం ఏమిటి? మనకు ఒక బిందువుకు 360 డిగ్రీలు అని ప్రమాణం. దీనిని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశానం ఇలా 8గా విభజించిన అనంతరం వీటికి దిక్పాలకులు,
వారికి నగరాలు, వారికి వాహనాలు, అలా 8 లోకాలను పురాణ ప్రపంచం మనకు అందించింది. ఈ భూమిని మోసేవి 8 దిగ్గజములు అని మనకు మహాభారతం కూడా తెలియజేస్తుంది. అశ్వాన్ని వెతుక్కుంటూ పాతాళం వరకు వెళ్ళిన వారికి 8 దిగ్గజములు కనిపించాయి. మనం మహాభారత కథలో చూడొచ్చు. గజము అంటే అర్థం ఒకటి ఏనుగు, ఒకటి ప్రకృతి, 2 ఆ ప్రకృతి కూడా అహం అనే ప్రకృతి, నేను అన్న కారణం. ఈ ప్రపంచానికి 8 దిక్కులలో అనేకములైనటువంటి గ్రహాల నక్షత్రాల ఆకర్షణల చేత శూన్యంలో ఈ భూమి ఇలా నిలబడి ఉన్నది. ఈ భూమిని ఇలా లాగేవి ఈ 8 దిక్కులు. ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి నక్షత్రాల ఆకర్షణల శక్తి కారణంగానే ఈ భూమి ఇలా ఉన్నది. 4 వైపులా 4 సరిపోతాయి కదా అనుకుంటే కూడా మనం ఈ 4 ఏవి అన్న ప్రశ్న వస్తుంది. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం 4 అనుకుంటాం. అలా కాదు. బిందువుకి 360 డిగ్రీలుగా అన్నప్పుడు 180 వెనక, 180 ముందర, ఉత్తరం పైన, దక్షిణం దిగువ, ఇలా చెప్పాలి. వీటికి విదిక్కులుగా ఏర్పడ్డవే ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశానం. వైదిక సంప్రదాయంలో, పురాణ ప్రపంచంలో ఏ పదమైనా ఆ పదానికి తనకు కలిగిన అర్థం కాకుండా ప్రతీకార్థంగా ఉంటుంది, ప్రతీకమానంగా ఉంటుంది, దృష్టాంతంగా ఉంటుంది. ఇలా గుర్తించాలి. గురుగారు, శాంతితో సహనం, భక్తితో ఐకమత్యం అలవడతాయి అని అంటారు. నేటి ఆధునిక కాలానికి ఈ అంశాలని ఎలా సమన్వయం చేసుకోవాలి? శాంతితో సంయమన బుద్ధి, భక్తితో నలుగురితో కలిసి జీవించేటటువంటి సంయమన శక్తి 2 మనకే ఏర్పడుతున్నాయి. భక్తి ప్రకటించే సమయంలో ఎవరు ఒక్కరు కారు, ఒంటరిగా గుడికి వెళ్ళకూడదు, అదే పనిగా గుడికి వెళ్ళకూడదు, భగవంతుడిని భయపెట్టే పనులు చేయకూడదు, ఆలయానికి ఒక్కరు వెళ్ళకూడదు, 10 మందితో వెళ్ళాలి. తపస్సుకు 10 మందితో వెళ్ళకూడదు, ఒక్కరే వెళ్ళాలి. సకుటుంబంగా సపరివారంగా తపస్సుకు వెళతాను అంటే తపస్సు కాస్త గాల్లోకి పోయి మళ్ళీ కుటుంబ వ్యవహారమే మొదలవుతుంది. భక్తి ప్రపత్తులతో నేను ఒక్కడినే వెళ్తానంటే కుదరదు. కుటుంబం కావాలి, 10 మంది కావాలి, సమాజంలో వారంతా కావాలి. శాంతి సంయమనము ఏర్పడాలి. నాతో నేను స్నేహం చెయ్యాలి. వాక్పారుష్యం పనికిరాదు, రజోగుణాన్ని మనం ప్రదర్శించరాదు, నాకు తెలుసు అన్న అహం పనికిరాదు, నాకు కూడా తెలుసు అనే స్వభావం కలిగి ఉండాలి. దాంట్లో కూడా నాకు తెలిసింది పరిపూర్ణ జ్ఞానం కాదు, నాకంటే తెలిసిన వారు కోటాను కోట్ల మంది ఉన్నారు. అవకాశం నాకు లభించింది, వారికి లభించలేదు. ఇతరులకు లభించని కొన్ని పుస్తకాలు మనకు దొరికాయి, మనం చదివాం, చెబుతున్నాం. ఇలాంటి వినయశీలం ఉండాలి. ఇది శాంతి వలన మాత్రమే మనం పొందగల లక్షణం. భక్తి అనేసరికి మట్టుకు ఇక్కడ ప్రదర్శన అవసరం అవుతుంది. జ్ఞానం పెంచుకోవాలి, రోజు కొంత వదులుకోవాలి. గ్రంథ జ్ఞానం పెంచుకోవాలి, రోజు కొంత చదవాలి. ఈ 2 మాటలు ప్రాచీనులు చెప్పేవారు. పాండిత్యం పెంచుకోవాలి, రోజు కొంత పుస్తకం చదవాల్సిందే. జ్ఞానం పెంచుకోవాలి, రోజు కొంత వదిలేయాలి. ఆ వదిలేయడం ఏమిటి? అహం వదిలేయాలి, అసూయ వదిలాలి, కక్ష వదిలేయాలి, కార్పణ్యం వదిలేయాలి, రజోగుణం వదిలేయాలి, తామసగుణం ముందే వదిలేయాలి. సత్వగుణోపేతులమైనప్పుడే ప్రశాంతత. అలా జరిగింది, అలా జరుగుతుంది. నాహంకర్త హరికర్త. ఇది శాంతికి మూలం. కాలిని చీమలు కుడితే రమణ మహర్షులు వాటి ఆహారం కదా అన్నారు. మీకు ఒక వ్యాధి కలిగింది, నీకు ఇంజెక్షన్ ఇవ్వాలి అంటే మీరు నాకు ఇవ్వడం లేదు, దేహానికి ఇస్తున్నారు అన్నారు. ఇది జ్ఞానం, ఇది శాంతి.
ఇక్కడ పాండిత్యం లేదు, వేదాంతం లేదు, వాదనలు లేవు, చర్చలు లేవు, శ్లోకాలు లేవు, పద్యాలు లేవు. మౌనంగా ఉండేవారు. మౌనంగా ఉండండి అనేవారు. మౌనమే అన్నిటికీ సమాధానం. కాబట్టి ఆయన్ని మనం భగవాను రమణులు అన్నాం. అంటూ ఆయన గురించి మాట్లాడుతున్నాం. పుస్తకాలకి పుస్తకాలు, గంటలకి గంటలు మౌనంగా ఉండే ప్రయత్నం చేయాలి, శాంతి కలుగుతుంది. కానీ అదే భక్తి. ఇక్కడ ప్రదర్శన అవసరం. పువ్వులు కావాలి, దండలు కావాలి, అగరొత్తులు కావాలి, కొబ్బరికాయలు కావాలి, నైవేద్యాలు కావాలి, మంగళహారతులు కావాలి, భజనలు కావాలి. పెంచి పెద్ద చేస్తే భగవంతుని భయపెట్టే లక్షణాలు కావాలి. భక్తి కస్మైచిత్ పరా ప్రేమరూప అని నారద భక్తి సూత్రాల్లో వర్ణన. ఆ పరాత్మశక్తి ఏదైతే ఉన్నదో దానిపైన మనకు ఉండేటటువంటి ఏకాగ్రత, తాదాత్మ్య భావం, అది భక్తికి మూలం. దానిని మనం 10 మందితో కలిసి ప్రదర్శించే ప్రయత్నంలో మనలో అహం పెరుగుతుంది. అహం తగ్గించుకోవాలంటే శాంతిని మనం స్వీకరించాలి. ఇది విషయం. గురుగారు, దేహమే దేవాలయం అని అంటారు. దేహానికి దేవాలయానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఎలా సమన్వయం చేస్తారు? దేహం అంటే ఏమిటి, జీవుడంటే ఏమిటి, ఇది తెలవడం కోసమే దేవాలయం అన్న శబ్దాన్ని మహర్షి బోధాయనుల వారు అందించి ఉన్నారు. ఈ దేహంలో దేవుడున్నాడు. ఆత్మని శ్రిత ఆత్మా హృదయే హృదయమ్మయి అహమృతే అమృతం బ్రహ్మణి. శివారాధనలో పరమేశ్వరుడిని అర్చించే సమయంలో అలా తాకి లోన ఉన్న ప్రాణశక్తిని ఆ శివలింగం పైన ఆరోపితం చేస్తున్నాను. ఎంత భావన! ఈ దేహం దేవాలయం. ఇందులో అథో నిష్ట్యావితస్యాంతే నాభ్యాము పరితిష్టతి జ్వాలమాలాకులం భాతి. మంత్రపుష్పం చెప్తూ ఉంటామే, ఆ భగవంతుడు ఇక్కడ ఉన్నాడు, భగవంతుడు ఎలా ఉన్నాడు అన్న జ్ఞానం కలిగిన మరుక్షణం మనలో అహం తొలగిపోవాలి. అంతేగాని నేను దేవుణ్ణి అయిపోయింది కదా. అందరివి శరీరాలే కాబట్టి బయట ఏ తత్వం ఉన్నదో ఆయనలో కూడా అదే తత్వం అని బోధించడం కోసమే ప్రాచీనులు ఈ శ్లోకాన్ని, జీవుడు దేవుడు అన్న రూపాన్ని మనకి ఇలా తెలియజేశారు. ఇదే విషయం. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చిన ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మము కార్యక్రమం. రేపు మన ధర్మము కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.